హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 44 వినేద్దామండి. జానకి వాళ్ళ ఫ్యాక్టరీలో చంద్రమ్మ అనే అమ్మాయి ఉంది. 20 ఏళ్ళు ఉంటుంది వయసు. చాలా పేద కుటుంబం మనిషి. ఏమీ చదువుకోలేదు. 6 నెలల నుంచి ఆ ఫ్యాక్టరీకి వస్తుంది. జానకి స్నేహం అయింది. చంద్రమ్మ భర్త ఏదో ఆఫీసులో ప్యూన్గా పనిచేసేవాడట. ఏడాది క్రిందట జబ్బు చేసి పోయాడు. 2 చిన్నపిల్లలున్నారు. తన భర్త ఉద్యోగం తనకివ్వాలని చంద్రమ్మతో అడిగిస్తూ తెలిసిన వాళ్ళు కొందరు చంద్రమ్మతో ఆ ఆఫీస్ అధికారికి పిటిషన్ పెట్టించారు. ఏడాది దాటుతున్న ఆ పిటిషన్ ఏమైందో అతి గతి లేదు. ఈలోగా చంద్రమ్మ ఈ ఫ్యాక్టరీలో చేరింది. ఒకరోజు చంద్రమ్మ ఒక సమస్య చెప్పింది జానకి. వాళ్ళ బంధువు ఒకతను ఈమెని పెళ్లి చేసుకుంటానంటున్నాడట. కానీ పిల్లల్ని వదిలేయమంటున్నాడట. అతని తల్లి జబ్బుపడి మంచంలో ఉంది. ఆ తల్లికి చాకరీ చేయడానికి మనిషి కావాలి. పిల్లలున్న మనిషిని చేసుకుంటే ఆ ముసలిది ఒప్పుకోదట. 6 నెలలకో ఏడాదికో ఆ ముసలిది పోతే అప్పుడు తెచ్చుకుందాంలే పిల్లల్ని అంటున్నాడట. పిల్లల్ని ఇప్పటి నుంచి ఇంట్లో పెట్టుకుంటే ఇంటికొచ్చిపోయేవాళ్ళు పిల్లల తల్లిని చేసుకున్నాడే అని నవ్వుతారట. 2 ఏళ్లు పాతబడిపోతే పర్వాలేదు అంటున్నాడు. చంద్రమ్మ అక్కకి మగపిల్లలు లేరు. చంద్రమ్మ పిల్లాన్ని తన దగ్గర పెట్టుకుంటానంటుంది. ఆడపిల్లని తల్లి సాకుతారంది. మంచి సంబంధం, పిల్లల్ని మేము చూస్తాంలే, నీ దారి నువ్వు చూసుకో అంటున్నారట వాళ్ళు. ఆ సంగతులన్నీ చెప్పి నువ్వేమంటావు జానకమ్మ అని సలహా అడిగింది. నువ్వేమనుకుంటున్నావు చెప్పు అంది జానకి ఆతృతగా. నాకిష్టం లేదు పిల్లల్ని వదలడం. అది అలా ఉండు. నువ్వు కావాలి గాని నీ పిల్లలు అక్కర్లేదే. ఒక లెంపకాయ కొట్టు మళ్ళీ అడిగితే అంది జానకి కోపంగా. ఆ సలహా చంద్రమ్మకి నచ్చినట్టు లేదు. జానకి ఇలా చెప్పాలని చంద్రమ్మ అనుకున్నట్టు లేదు. పిల్లలకే వాళ్లే ఉంటారులే, ఈ సంబంధం ఎందుకు వదులుకుంటావు అంటుందేమో అని ఎదురు చూసినట్టు కనబడింది. అది కాదు జానకమ్మ, అతనికి మంచి ఉద్యోగం ఉంది. బతుకు తెరువుకి పూచీ లేదు. ముసలిది పోతే అంతా మన ఇష్టమే. పాక కూడా ఉంది సొంతానిది. పిల్లలు నా వాళ్ల దగ్గరే ఉంటారు కదా, ఒప్పుకుంటే తప్పేంటి అని జానకితో వాదిస్తున్నట్టు మాట్లాడింది. జానకి ఆశ్చర్యపడి పిల్లల్ని వదలడం ఇష్టం లేదని నువ్వే అన్నావుగా అంది. అన్నాననుకో, మరి అతన్ని చూసి అందరూ నవ్వుతారు కదమ్మా పిల్లలుంటే. నవ్వితే నవ్వుతారు. నీ మీద అంత ఇష్టం ఉంటే ఎంతమంది నవ్వినా లెక్క చేయకుండా ఉంటాడు. ఏం మగాళ్ళకి పిల్లలున్నా వాళ్ళని ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం లేదు? దానికి నవ్వరు గాని దీనికి నవ్వుతారా? నవ్వినా భయపడొద్దని నువ్వు అతనికి చెప్పరాదు. ఆడది చెప్తే వింటారా అమ్మా మగోళ్ళు? వినకపోతే పొమ్మను. మానే అతనితో సంబంధం. గతి లేకపోతే పిల్లల్ని ఇంకొకళ్ళ దగ్గర వదలడం వేరు గాని వాడెవడో వదిలిపెట్టమంటే వదిలిపెట్టడానికి నీ మనసులో ఒప్పుకుంది చంద్రమ్మ. కన్న తల్లి బిడ్డల్ని వదలొచ్చా? ఇప్పుడు మాత్రం నాకేం గతుంది? మీ అక్క మీ అమ్మ సాయం చేస్తారన్నావుగా, వాళ్ళ సాయంతో పెంచుకోకూడదా పిల్లల్ని? ఏం పెంచుతానమ్మా అని చాలా దిగులు పడిపోతూ వెళ్ళింది. అదంతా జరిగి 2 నెలలయ్యింది. మళ్ళీ ఒకరోజు నవ్వుతూ వచ్చి జానకమ్మ రా, నీకో మాట చెప్పాలి అని జానకిని దూరంగా తీసుకెళ్ళింది. పెళ్లి చేసుకోనని అతనికి చెప్పేశాను అని నవ్వుతూ చెప్పింది. అసలు కారణం చంద్రమ్మకి భర్త పనిచేసిన ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఆ పని ఎప్పటికీ తీసేరంటమ్మా. పిల్లల్ని వదలనమ్మా, నేనే పెంచుకుంటాను అంది నవ్వు మొహంతో. జానకి చాలాసేపు ఆ ఉద్యోగ వివరాలన్నీ అడిగింది. చివరికి కొంచెం కోపంగా అంది. వాడెవడో వదలమన్నాడని పిల్లల్ని వదలాలని ఆలోచించావు. నాకు చాలా బాధేసింది చంద్రమ్మ నువ్వు అలా మాట్లాడితే. చంద్రమ్మ చాలా సిగ్గుపడిపోయి తప్పే జానకమ్మా, పిల్లల్ని ఎలా పెంచుతారా అని భయపడ్డానమ్మా. అలాగైతే పిల్లలకి 10ో 12కో ఇవ్వచ్చు కదా అనుకున్నానమ్మా. నువ్వు చెప్పాకేగా మానేశాను అని తల ఉంచుకుంది. చంద్రమ్మ మనసు సరిగా అర్థం చేసుకోలేకపోయానా అని జానకి ఆలోచనలో పడింది. రేడియోలో కార్మిక సంక్షేమం గురించి ఒక ఆయన ఉపన్యాసం ఇస్తుంటే జానకి పిల్లాడికి అన్నం తినిపిస్తూ ఉపన్యాసం వింటుంది. కార్మికుల పనిలో మరింత శ్రద్ధ చూపి ఉత్సక్తిని పెంచాలట. వారికి అప్పుడే సంక్షేమం కలుగుతుందట. కార్మికులు మరింత కష్టపడి ఉత్పత్తి పెంచితే పెట్టుబడిదారుడికి సంక్షేమం గాని కార్మికులకేం సంక్షేమం అంది జానకి సుందరమ్మతో. సుందరమ్మకి కూడా పెట్టుబడిదారుడు, కార్మికులు, ఉత్పత్తి, లాభం, నష్టం వంటి మాటలన్నీ పరిచయమైపోతున్నాయి.
మా ఫ్యాక్టరీలో రోజుకి 6 టన్నులు సరుకు తయారు చేస్తాం కదా. అందరూ ఇంకా కష్టపడి 7 టన్నులు చేస్తామనుకో. చేస్తే ఏమిటి లాభం చేసిన వాళ్ళకి? వాళ్ళ జీతం ఎప్పట్లాగే ఉంటుంది కదా. జీతం ఎప్పట్లాగే తీసుకుని పని మాత్రం ఎక్కువ చేస్తే చేసిన వాళ్ళకి కలిసొచ్చేదేమిటి? పాత జీతమే ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటే చేయించుకున్న వాళ్ళకి ఎక్కువ లాభం, కానీ చేసిన వాళ్ళకేం లాభం? పైగా ఇదివరకటి కన్నా నష్టం కూడా. ఒక్కో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తే దాన్ని బట్టి ఏదో కొంత ఎక్కువ ఇస్తారట. ఎంత ఇచ్చినా ఒళ్ళంతా గుల్ల చేసుకుని ఇంకా ఇంకా ఎక్కువ పని చేస్తుంటే ఎన్నాళ్ళు బ్రతుకుతాం? ఎంత చేసినా ఇంకా ఇంకా చేయమంటారు. రోజు 6 టన్నులు చేస్తుంటే 7 టన్నులు, 7 టన్నులు చేస్తుంటే 8 టన్నులు. ఎప్పుడు పని పెంచుతూనే ఉండాలి. కార్మికుల సంక్షేమం అని చెబుతున్నాడు చూడు. పెట్టుబడిదారుని సంక్షేమం అంటే పోయేది అని కార్మికురాలి జానకి కోపంగా మాట్లాడింది గబగబా. రేడియో ఉపన్యాసంలో మాటలు ఇంకా ఇంకా వింటుంటే అన్నీ అవకతవకగానే కనబడ్డాయి. అంతలో ఒక గని కార్మికుడితో ఇంటర్వ్యూ అని చెప్పారు. జానకి మాట్లాడడం ఆపేసి ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది. యాదయ్య గారు, మీ దగ్గర పనివారి కోసం అన్ని సౌకర్యాలు కలగజేస్తామంటారా? కలగజేస్తానండి. ఎటువంటి సౌకర్యాలు కలగజేస్తున్నారో కొంచెం చెప్తారా? మాకు కావలసిన వస్తువులన్నీ ఇస్తారండి. చేతి తొడుగులు, కళ్ళల్లో నెరుసులు పడకుండా అద్దాలు, అవి అన్నీ ఇస్తారా? ఇస్తారండి, అన్నీ ఇస్తారండి. ఓవర్ టైం అలవెన్స్ ఇస్తున్నారా మీ దగ్గర? ఇస్తున్నారండి. జానకి కోపంగా తల్లితో, ఓవర్ టైంకి డబ్బు చేస్తే సరిపోతుందా? ఒక మనిషి వరుసగా 2 షిఫ్టుల్లో పనిచేయాలంటే మాటలా? రోజు మా ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఎంతమందో నిలబడి పని కోసం అడుగుతూ ఉంటారు. ఆ పని లేని వాళ్ళకి పని ఇవ్వకూడదు. ఒక మనిషితో 2 షిఫ్టులు చేయించుకోవడం ఎందుకో తెలుసా? ఫ్యాక్టరీ వాళ్ళకి చాలా ఖర్చులు కలిసి వస్తాయట అంది ఒక చెవితో రేడియో వింటూనే. మేం చెయ్యం అనరాదటే వీళ్ళు అంది సుందరమ్మ. ఏమంటారు? అంతా తెలివి లేదు. ఎక్కువ డబ్బు వస్తుందని ఆరాటం. జీతాలు చాలవు కదా. ఉండు విందాం. రేడియో ఉద్యోగి యాదయ్యతో అంటున్నాడు. ప్రమాదాలు తక్కువ జరుగుతాయంటారా మీ దగ్గర? అసలు జరగమంటారా? ఎక్కువ జరుగుతాయంటారా? ఎప్పుడన్నా 1 అరా తప్పనుకోండి, మరీ ఎక్కువ జరగవండి. మెయింటెనెన్స్ సెక్షన్ వారు మాకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేసి మమ్మల్ని జాగ్రత్తగా మలుసుకోమని చెప్తూనే ఉంటారు. ఒక్కోసారి మేమే అశ్రద్ధగా ఉంటేనో, బాధపడే యోగం ఉంటేనో యాక్సిడెంట్లు అవుతాయి, కానీ లేకపోతే అంతగా అవ్వవండి. అయితే మీ మేనేజ్మెంట్ వారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారన్నమాట. చాలా మంచి విషయాలు చెప్పారు యాదయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. ఆ మాటలు ఎంత బూటకమో సుందరమ్మకే తెలిసిపోయింది. సత్యం ఎప్పుడూ ఫ్యాక్టరీలో జరిగే యాక్సిడెంట్ల వార్తలు చెబుతూనే ఉంటాడు. యాసిడ్ పైపులు పేలి పనివాళ్ళకి తొడుగులు లేక ఒళ్ళు కాలిపోయిందనో, ఇనుప సామాన్లు కాళ్ల మీద పడి బూట్లు లేక కాళ్ళు నలిగిపోయాయనో, వెల్డింగ్ మిషన్ దగ్గర కళ్ళజోడు లేక కళ్ళు పోయాయనో ఎప్పుడూ ఏదో వార్త చెబుతూనే ఉంటాడు. అవన్నీ మంచి సౌకర్యాలు లేక జరిగే ప్రమాదాలే. మేనేజ్మెంట్ వాళ్ళు పని వాళ్ళని అంత అజాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఆ ప్రమాదాలన్నీ ఎలా ఒప్పుతున్నాయి? వారం రోజుల కిందట కూడా పెద్ద యాక్సిడెంట్ గురించి చెప్పాడు సత్యం. ఒక ఫ్యాక్టరీ బాయిలర్ పేలి 2 కార్మికులు చచ్చిపోయారు. 4 ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోనందుకు విచారించే పరిస్థితుల్లో ఉన్నారు. కాళ్ళు చేతులు తెగి పనివాళ్లు అశ్రద్ధ వల్లే ప్రమాదం జరిగిందని మేనేజ్మెంట్ వాళ్ళు వాదించారు మొదట. ఆ బాయిలర్ని ఏడాది కిందటే తీసేయవలసింది. అయినా దాన్నే నడిపిస్తున్నారు. ఆ యాక్సిడెంట్ అయ్యాకే ఆ విషయం బయటపడింది. చాలా యూనియన్ల వాళ్ళు ఆ విషయం మీద కరపత్రాలు కూడా వేశారు. సత్యం వారం రోజుల నుంచి రాత్రి పగలు ఆ గొడవతోటే ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. బయట ఎంతంత ప్రమాదాలు అవుతుంటే రేడియోలో వీళ్ళెలా చెబుతున్నారు చూడు అంది జానకి ఉడికిపోతూ. అంతలో డాక్టర్తో ఇంకో ఇంటర్వ్యూ ప్రారంభమైంది. డాక్టర్ గారు, కార్మికుల్లో క్షయవ్యాధి ఎందుచేత వస్తుందో చెబుతారా? ముఖ్యంగా గాలి వెలుతురు లేని మురికి ఇళ్ళు, దుమ్ము ధూళి నిండిన ప్రదేశాల్లో నివాసం, పోషకాహార లోపం వల్ల, రోగ నిరోధక శక్తి లేకపోవడం, తగిన విశ్రాంతి లేక. డాక్టర్ గారు, కార్మికులు ఏ ఏ దురలవాట్ల వల్ల క్షయవ్యాధికి గురవుతూ ఉంటారో ఆ విషయాలు కొంచెం చెబుతారా? సుందరమ్మ ఆశ్చర్యపడుతూ, అదేమిటే, ఆ డాక్టర్ ఏదో చెబుతుంటే చెప్పనివ్వడా? మధ్యలో ఇంకేదో అడుగుతాడే అంది. తప్పంతా కార్మికులదే అని డాక్టర్తో చెప్పించాలని రేడియో అతను చూస్తున్నాడు. అందుకే మధ్యలో అడ్డం పడుతున్నాడు. ఉండు విందాం అని జానకి అటు మొహం తిప్పింది. పొగ పీల్చడం, మత్తు పానీయాలు సేవించడం క్షయవ్యాధికి దోహదం చేస్తాయండి అన్నాడు డాక్టరు. ఓహో,
కార్మికుల్లో ఈ దురలవాట్ల వల్ల వారు క్షయవ్యాధికి గురవుతున్నారంటారు మీరు, అంతే కదండి? అదే కాదు, కార్మికులు నివసించే ప్రదేశాలు పరిశుభ్రంగా విశాలంగా ఉండి వారు మంచి ఆహారం తీసుకుని అవన్నీ మీరు చెప్పారనుకోండి, కార్మికులు తను ఇళ్ళు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకుంటూ దురలవాట్లకు బానిసలు కాకుండా ఉంటే వారు క్షయవ్యాధికి గురి కాకుండా ఉండగలరని చెబుతున్నారు మీరు. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. చివర్లో సుందరమ్మ ఇంకా తెల్లబోతూ, డాక్టర్ని అసలు మాట్లాడినిచ్చాడా? అతను ఒకటి చెబుతుంటే ఇతను ఒకటంటాడు. ఆ మాత్రానికే అతన్ని పిలిచి అడగడం ఎందుకు అంది. కార్మికులు దురలవాట్లకి గురి అవ్వకూడదట. నిజానికి వాళ్ళు దురలవాట్లలో పడి ఉండడమే వీళ్ళకి కావాలి. లేకపోతే వీళ్ళు అమ్మే సారాలు అవి ఎవరు తాగుతారు అంది జానకి. ఆ ఇంటర్వ్యూలు అయ్యాక మళ్ళీ ఆ సాంఘిక సంక్షేమ భర్త తన ఉపన్యాసం ముగిస్తూ కార్మికుల ఉత్పత్తిని పెంచే పనిలో నిమగ్నులు కావాలి గాని వారు రాజకీయాలలోకి ఎంతమాత్రం దిగరాదు అని హెచ్చరించి ఉపన్యాసం ముగించాడు. చేప నీళ్లలోకి ఎంతమాత్రం దిగరాదు అన్నట్టుంది అని నవ్వింది జానకి. జానకి ఎలాంటి ఉపన్యాసాలు విన్నా, ఎలాంటి పుస్తకాలు చదివినా అందులో తప్పులుంటే చాలా వరకు అర్థమైపోతున్నాయి. వాటి మంచి చెడ్డలన్నీ తెలుస్తున్నాయి. ఈ ప్రపంచంలో మనుషుల గురించి మనుషులు తెలుసుకోవలసిందంటూ ఏమైనా ఉంటే శ్రమ చేసేవాళ్ళు, శ్రమను దోచేవాళ్ళు ఎప్పటి నుంచో వేరువేరుగా ఉన్నారన్న సంగతే. మనుషుల జీవితాల్లో ప్రతి కదలిక ఆ నిజానికే లోబడే నడుస్తుంది. ఆ సంగతి తెలియకపోతే మనిషికి ఆ మానవ ప్రపంచం గురించి ఉండవలసిన అసలు జ్ఞానం లేనట్టే. పై విషయాల గురించి ఎంత బాగా తెలిసినా అసలు పునాది విషయం తెలియకపోతే మనుషులకి ప్రపంచం బోధపడదు. మనుషులు ఏ దృష్టితో, ఏ జ్ఞానంతో ఆలోచించాలో అలా ఆలోచించడం కొద్దో గొప్పో తెలియడం వల్లే జానకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఆ మధ్య ఎప్పుడో గాంధీ గారి సూక్తులు కొన్ని చదివితే చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది జానకి. నేను సమాజాన్ని ప్రేమిస్తాను. అట్టి సమాజం హింసతో ఏర్పడజాలదు. నేను హింసను ద్వేషిస్తాను. అది అసత్య మార్గం. ఆ పుస్తకంలో ఉన్నవన్నీ అలాంటి మాటలే. జానకి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో అలా చదువుతుంటే. సమాజం ఇంకా ఏర్పడలేదంటే ఇప్పుడున్నది అసమ సమాజమే కదా. ఎందుకుంది ఈ అసమ సమాజం? ఏమిటి దీనికి కారణం? దీన్ని అసమ సమాజం అనే వాళ్ళు ఎవరైనా దీనికి కారణం చెప్పాలి. లేకపోతే ఇంకొకళ్ళు చెప్పేది విని ఆలోచించాలి. ఎవరు చేసేది హింస? ఒకరి శ్రమను దోచుకుంటూ కష్టం చేసేవాళ్ళని అన్ని విధాలా పీడిస్తూ వాళ్ళ మీద పెత్తనం చేయడం హింస కాదా? ఆ హింస నుంచి బయటపడాలనుకోవడం ఆ హింస? హింసని ఆపే పని హింస ఎలా అవుతుంది? హింసని ఆపే మార్గం అసత్య మార్గం ఎలా అవుతుంది? హింసని సాగనివ్వడమే న్యాయమా? హింసని సాగనివ్వడమే సత్య మార్గమా? 2 ఏళ్ల కిందటైతే అలాంటి సూక్తులు ఎంత గొప్పగా కనిపించేవో. దేని మీద ప్రశ్న కలిగేది కాదు. అలాంటి గొప్పవాళ్ళు ఏది చెప్పినా నమ్మడమే, ఏది చదివినా నమ్మడమే. పూర్వం పేపర్ చదివితే ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. అతను చూస్తుండగా పేపర్ విప్పాలంటే జంకు. అతను చదివి పడేసిన కాగితాలు సర్దడానికే పేపర్ ముట్టుకునేదక్కడ. ఆ పెళ్ళైన కొత్తలో ఊళ్ళ నిండా ఎన్నికల హడావిడి. మగాళ్ళు రాత్రులు వీధి లైట్ల కింద గంటల కొద్దీ నిలబడి వాదోపవాదాలు చేసుకునేవారు. అతను కూడా వాళ్ళ దగ్గర నిలబడి ఎప్పటికో ఇంట్లోకి వచ్చేవాడు. ఎన్నికలంటే ఏమిటి, కాంగ్రెస్ అంటే ఏమిటి అని ఒకసారో 2 సార్లు అడిగింది. నీకెందుకు అవన్నీ, నీకేం తెలుస్తాయి అన్నాడు. అవును, నాకేం తెలుస్తాయి అనుకుంది. అతను ఎంత నీచుడో అప్పటికన్నా ఇప్పుడే బాగా తెలుస్తుంది. అతనికి తెలిసిన ముక్కలేవో చెప్పొచ్చు కదా. అది తప్పైనా ఒప్పైనా తోటి మనిషిని నిజంగా ప్రేమించే వాళ్ళెవరైనా ఆ మనిషిని అన్ని జ్ఞానాలకి దూరం చేసి అడగదొక్కాలని చూడరు. ఆ మనిషికి కూడా కాస్త కోస్తో జ్ఞానం వచ్చేలాగా చేయాలని చూస్తారు. వాళ్ళకి చేతనైనంత వరకైనా, వాళ్ళ చెప్పగలిగినంత వరకైనా. జానకి పాత సంగతులు అస్తమాను గుర్తురావు. ఆ విషయాలన్నీ మర్చిపోయినట్టే అనిపిస్తుంది. ఏదైనా చాలా ఆశ్చర్యకరమైన సందర్భం వస్తే మరీ మర్చిపోయినట్టు అన్నీ గుర్తొస్తాయి. ఎన్ని గుర్తొచ్చినా అతని రూపురేఖలు మాత్రం మనసులోకి రావు. అతని ఆకారం ఎప్పుడూ కళ్ళ ముందుకి రాదు. తను ఎప్పుడో చిన్నప్పుడు చూసి మర్చిపోయిన మనిషి మొహంలాగా అంతా మబ్బుగా ఉంటుంది. తన కళ్ళ ముందుకు రాలేక అతను దూరంగా తప్పుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అతనితో సంబంధం లేకుండానే అతని విషయాలు గుర్తొచ్చి మళ్ళీ ఎంత తొందరగానూ చెదిరిపోతూ ఉంటాయి. అక్కడ బతికిన బతుకు ఒక బతికేరా అనిపిస్తుంది ఎన్నోసార్లు. అక్కడి బతుకంతా బండ చాకిరీ తప్ప రెండో విషయం ఏముంది?
పూట పూట అతని షిఫ్టులు గుర్తు చేసుకోవడం, అతనికి టైం అయిపోతుందేమోనని గాఢ నిద్రలో నుంచి ఉలిక్కపడి లేవడం, లేచిన దగ్గర నుంచి అన్నీ అతనికి నచ్చేలాగా ఉండాలనే జంకుతో పని పని పని. ఇక్కడా చేసుకుంటుంది పని. ఇది తన కోసం, తనని ప్రేమించే వాళ్ళ కోసం. తను వాళ్ళ కోసం చేస్తుంది, వాళ్ళు తన కోసం చేస్తారు. దానికి దీనికి పోలిక ఉందా అసలు? శుక్రవారం పూట తొందరగా ముగ్గు వేయలేదనో, తాలింపులో మెంతి గింజ మాడిందనో, కాఫీలో పాల చుక్క ఎక్కువైందనో తక్కువైందనో, అన్నీ జీవన్మరణ సమస్యలు అక్కడ. ఏ పని చేస్తే ఏం ముంచుకొస్తుందో, ఎటు అడిగేస్తే అత్తో భర్తో ఏమంటారో, ఏం మాట్లాడితే ఏం అర్థం వస్తుందో, అది రాత్రి పగలు జీవితం అక్కడ. ఒక పుస్తకం చదవడానికి లేదు, ఒక మనిషితో మాట్లాడడానికి లేదు, ఒక చోటికి వెళ్ళడానికి లేదు, ఆఖరికి పక్కింటి వాళ్ళ పిల్లాన్ని ఎత్తుకోవడానికి లేదు. ఎంతో ఓపిగ్గా చాకరీ చేసి మెప్పు పొందాలని చూసేది. చాకరీ చేయించుకునే వాళ్ళ మెప్పుకి విలువేమిటో పిచ్చి. ఆ ఆలోచనలు అలా సాగుతుంటే జానకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పెద్ద ప్రమాదంలో నుంచి, ఘోరమైన నష్టాలలో నుంచి బయటపడి నెమ్మదిగా ఆ నష్టాలు కూడా తీసుకుంటున్న మనిషి పరిస్థితిలాగా అనిపిస్తుంది తన పరిస్థితి తనకి. బ్రూనోకి ఏడాది దాటేటప్పటికి చిన్న చిన్న మాటలు కొన్ని వచ్చాయి. రెండేళ్ల నిండక ముందే ఉపన్యాసాలు కూడా ప్రారంభమయ్యాయి. సత్యం ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండడం మూలాన కూడా వాడికి మాటలు తొందరగా వచ్చాయి. సత్యాన్ని సత్యమని, సత్యమని పేరుతోటే పిలుస్తాడు. మావయ్య అని అలవాటు చేయాలని సుందరమ్మ చాలా ప్రయత్నాలు చేసింది గాని ఆ పిలుపుని అలవాటు చేయకూడదని సత్యం అంతకన్నా ప్రయత్నాలు చేశాడు. మావయ్యని కాదురా బ్రూనో, నీ దోస్తుని కదా, దోస్తుని ఎవరైనా మావయ్య గేవయ్య అని పిలుస్తారేంటి అని వాడితో చిన్నప్పటి నుంచి అనేవాడు. వయసులో తేడా ఉంటే వరుసలతో పిలిపించుకోవాలని మీరే చెప్పుకున్నారుగా అని సుందరమ్మ గోల పెడుతూనే ఉంటుంది. మావయ్యని పిలు అని ఎవరన్నా బ్రూనోతో అంటే వాడు కదలడు. మావయ్య కాదు నా దోస్తు అంటాడు. సరేలే నీ దోస్తుని పిలు అంటేనే కదులుతాడు. చచ్చాం దా అని సత్యాన్ని చేయి పట్టుకుని తీసుకుని వచ్చి పిలిచిన వాళ్ళ ముందు నించోబెడతాడు. వాడు పాకే రోజుల్లో అమ్మమ్మ వాడిని ముద్దు పెట్టుకుంటూ అనేది, పాకేటప్పుడు మొలలో మామిడి పిందెలుండాలిరా కృష్ణ, మొల్లో పిందెలు, కాళ్ళకి గజ్జెలు, వేళ్లకి చిన్న చిన్న ఉంగరాలు చేయించి మరి మావయ్యని అడుగు అని వాడికి బోధించి పంపుతూ ఉండేది. బ్రూనో సత్యం దగ్గరికి పాక్కుంటూ రాగానే సత్యం వాడిని ఎత్తుకుని, ఉంగరాలు పెట్టుకుంటే వేళ్ళు పాడైపోతాయమ్మా, మామిడి పిందెలు కట్టుకుంటే మొలలో గుచ్చుకుంటాయి, ఛీ అవన్నీ పెట్టుకోకూడదు, మనం కమ్యూనిస్టులం కదా, నగలు పెట్టుకోం. అమ్మమ్మ అన్నీ ఫ్యూడల్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఛీ ఆ మాటలు మనం నేర్చుకోకూడదు అని అమ్మమ్మ సిద్ధాంతానికి విరుగుడు సిద్ధాంతం బోధిస్తూ ఉండేవాడు. బ్రూనోకి చిన్న చిన్న మాటలు వచ్చేటప్పటికి బాగా పట్టుబడ్డ మాట ఫ్యూడల్. వాడికి కోపం వచ్చినప్పుడల్లా ఆ మాటతో అందరినీ తిడుతూ ఉంటాడు. వాడికి నచ్చిన చొక్కా వేస్తుంటే ఛీ ఫ్యూడల్ అని ఆ చొక్కాని ఎదురుగు తిరుగుతాడు. వీడి నీళ్లు పోయడానికి అన్ని సిద్ధం చేస్తుంటే ఛీ ఫ్యూడల్ అని అక్కడి నుంచి పారిపోతాడు. అమ్మమ్మ ఎప్పుడన్నా ఉంగరాల మాట ఎత్తితే అమ్మమ్మ ఛీ ఫ్యూడల్ అని అమ్మమ్మని కొప్పడతాడు. ఊరిని దుంపతగా, వాడు 25 ఏళ్లకి ఎదురు తిరిగాడు గాని నువ్విప్పుడే ఎదురు తిరుగుతున్నావే అని అమ్మమ్మ బ్రూనోని ఒక్క డిప్పకాయ తీసి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. పిల్లాడి పనిలో జానకి ఎప్పుడూ బద్దకించదు గాని సత్యం ఇంట్లో ఉన్నాడంటే ఒక్కసారి ముందుకేసి పుస్తకం పట్టుకుని మంచం ఎక్కుతుంది. బ్రూనో దొడ్డికి వెళ్ళొస్తే అన్నయ్య బ్రూనో గడొచ్చాడు కడగాలి అని కేక పెడుతుంది. సత్యం ఖాళీగా ఉంటే పిలవకముందే పరిగెత్తుకొస్తాడు. ఏదన్నా రాత పనిలో ఉంటే నేను కొంచెం పనిలో ఉన్నానే జానకి అంటాడు. నేను పనిలో ఉన్నాను, నీ పనే పనా, నా పని కాదా అంటుంది. అయితే రావాల్సిందేనా, రాకపోతే మానేయి, అలా నుంచుంటాళ్లే, నేను ఇప్పుడే కూర్చున్నాను, మళ్ళీ నీళ్లలో ఎవడు చేతులు పెడతాడు, అసలు నీ మూలాన్ని ఈ బెడదంతా పెట్టుకున్నాను, లేకపోతే ఒక్కదాన్ని పుస్తకాలు చదువుకుంటూ హాయిగా ఉందను. మరి రోజుకి అన్నిసార్లు ముద్దులు పెట్టుకుంటావే, ఈసారి నుంచి పెట్టుకోలే. ఈలోగా అమ్మమ్మ లేచి నేను కడుగుతానులే పదరా వెదవా, రోజుకి ఎన్నిసార్లు రా, తిండి ఎక్కువైంది వెదవకి అని తిడుతూ పని ప్రారంభించబోతుంది. నువ్వొద్దు ఫ్యూరల్, సత్యం కావాలి అని బ్రూనో అమ్మమ్మకి అందకుండా వాకిలంతా పరిగెడతాడు. తల్లి లేచేటప్పటికే జానుకో సత్యమో పరిగెత్తుకొస్తారు. ఇంట్లో చిన్నవాళ్ళుండగా పెద్దవాళ్లతో అలాంటి పనులు చేయించడం వాళ్ళకి ఇష్టం ఉండదు.
అందరూ బయటకు పోయినప్పుడు అమ్మకి ఎలాగా తప్పదు. బ్రూనో, నేనొస్తున్నా, రాగు, అల్లరి చేయకు అని సత్యం కేక పెట్టగానే, ఆగాను సత్తం, అమ్మమ్మే, అల్లరి అని బ్రూనో తిరుగు కేక పెడతాడు. సత్యం వచ్చి నీళ్ల లోటా చేతిలోకి తీసుకోవడంతో ఆ ఘట్టం ముగుస్తుంది. బ్రూనో ఎప్పుడన్నా చెప్పిన మాట వినకుండా అల్లరి పని చేస్తుంటే జానికి ఒక చీపురు పుల్ల తీసి చెప్పినట్టు వింటావా అని దాంతో బెదిరిస్తూ ఉంటుంది. చీపుళ్ళన్నీ పాడు చేయకే, మళ్ళీ ఆ పుల్లను అందులో పెట్టు అని అమ్మమ్మ గోల వెనకాల. పిల్లాన్ని కర్రతో కొట్టడమేమిటి అని సత్యం పోట్లాటకొస్తాడు. చీపురు పుల్ల కూడా కర్రేనా అని జానికి ఎదురు తిరుగుతుంది. వాడి ప్రాణానికి అది కర్రే. కర్ర లేకుండా భయం చెప్పు. ఆ పాఠాలు నాకు చేతకావు. చేత కాకపోతే నేర్చుకో ముందు. ఈలోగా బ్రూనో ఆ చీపురు పుల్ల అందుకుని విరిచేస్తాడు. ఇంట్లో ఏదన్నా వస్తువు కనబడకపోతే పెన్నో, పెన్సిలో, పప్పు గుత్తో, అట్ల కాడో ఏది కనబడకపోయినా బ్రూనో గారిని అడగండి, ఇంకెవరున్నారు, వాడి పనే అంటూ ఉంటారు అందరూ. కొన్ని వస్తువులు వాడి రహస్య స్థావరాల నుంచి బయటపడుతూ ఉంటాయి కూడా. బ్రూనో చూస్తూ ఉండగా పోస్ట్ మ్యాన్ వస్తే ఆ ఉత్తరాలు ఎవరికీ దక్కవు. తనే తీసుకుని తల్లకిందులుగా పట్టుకుని చదవడం మొదలు పెడతాడు. కవర్ అయితే పర్వాలేదు, వాడికి తెలియకుండా అందులోంచి కాగితాలు లాగేయచ్చు. కార్డులైతే మాత్రం వాడి చదవంతా అయ్యాకే. అసలు వాళ్ళు చదవాలి. వాడిని ఏడిపించకుండా ఉత్తరాలు తీసుకోవాలంటే అదిగో పిల్లి ఎంత బాగుందో, కంచులో దూరింది అంటే ఉత్తరాలు అక్కడ పారేసి కంచె దగ్గరికి పరిగెత్తుతాడు. ఇంట్లో ఎవరన్నా మంచం మీద పడుకుని నిద్రపోతుంటే వాళ్ళెందుకు పడుకున్నారో బ్రూనోకి అర్థం కాదు. వాళ్ళ తల దగ్గర చేరి కళ్ళల్లో వేళ్లు గుచ్చి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు విప్పి చూసి లేచి కూర్చోమంటాడు. మూర్ఖత్వంలో పడి ఉన్నారు, అందులో నుంచి కళ్ళు తెరిచి చూడండి అని బ్రూనో మనల్ని హెచ్చరిస్తున్నాడులే అంటూ ఉంటాడు సత్యం. బ్రూనోకి ఎప్పుడూ వాకిట్లో మొక్కల్లో తిరగడం ఇష్టం. కంచెలో దూరి కాళ్ళు చేతులు గీరుకున్నాక బయటకు వస్తూ ఉంటాడు. మట్టిలో ఏ పిండీసో మేకో దొరికితే తాళము అని అందరికీ చూపించి సంబరపడుతూ ఉంటాడు. మొక్కలకి కొత్త చిగుళ్ళు రావడం ఆలస్యం. చిగురు తెంపుకొచ్చేసి అక్కొచ్చింది అంటూ అమ్మమ్మకి చూపిస్తూ తిరుగుతాడు. మీ అమ్మని రాని, నీ పని చెబుతాను అని అమ్మమ్మ ఇంట్లో నేల వాళ్ళ మీద పెట్టి బెదిరిస్తే సాయంత్రం వాళ్ళు రాగానే అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అమ్మొచ్చింది, నా పని చెప్పు అని వచ్చిన వాళ్ళకి తన ఘనకార్యం చెప్పేదాకా చంపుతాడు. ఆకులు మళ్ళీ తెంపావా, ఎన్నిసార్లు చెప్పాను నీకు అని జానకి కోపడితే సత్యం దగ్గరికి పరిగెత్తుకుని పోయి అమ్మ ఫ్యూడల్ అని ఫిర్యాదు చేస్తాడు. అమ్మ ఫ్యూడల్ కాదు, నువ్వే తప్పు చేశావు. ఆకులు తెంపేస్తే మొక్క పెరగదని అమ్మ చెప్పిందా లేదా అని సత్యం కూడా కోపడితే బ్రూనో శాంత దగ్గరికి పరిగెత్తుకుని పోయి సత్యం పోరల్ అని కోపంగా ఫిర్యాదు చేస్తాడు. శాంత బ్రూనోని ఉళ్ళో కూర్చోబెట్టుకుని సత్యం ఇలారా అని పిలుస్తుంది. సత్యం రాగానే 10 గుంజీలు తీయి అంటుంది. అన్యాయం, అసలేం జరిగిందంటే సరే 20 తీయి. సత్యం గబగబా సగం గుంజీలు తీసి అసలు జరిగిందేమిటో వినకుండా అని పోట్లాడబోతాడు. అన్నీ క్యాన్సిల్ చేశాను, మొదటి నుంచి మళ్ళీ తీయి, లెక్క పెట్టమ్మా బ్రూనో. బ్రూనోకి 3 వరకు లెక్కలొచ్చు. 1, 3 అని లెక్క పెట్టి అవన్నీ శాంతం అంటాడు. శాంత సత్యాన్ని కోపంగా చూస్తూ సరే పో, ఈసారి బ్రూనో జోలికి రాకు, బుద్ధిగా ఉండు అని ఇక పొమ్మంటుంది. సత్యం పోతూ పోతూ బ్రూనోని చిన్న దెబ్బ వేసి పరిగెత్తుతాడు. బ్రూనో కెవ్వమంటాడు. సత్యం ఇలారా అని శాంత మళ్ళీ కోపంగా పిలుస్తుంది. సత్యం వణుక్కుంటూ వచ్చి బ్రూనో పాదాలకి వందనం చేసి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ బ్రూనోని వెక్కిరించి పరిగెడతాడు. బ్రూనోకి అది అర్థం కాక మాట్లాడకుండా ఊరుకుంటాడు. సత్యం బ్రూనోకి చాలా పాటలు నేర్పాడు. ఒక్కో పాటలో ఒక్కో ముక్క వచ్చు బ్రూనోకి. జెండా పాట పాడరా కృష్ణ అని అమ్మమ్మ అడిగితే కృష్ణ కాదు బూనో అని అమ్మమ్మ తప్పుదిద్దుతాడు. సరేలే బూనో ఏలే, జెండా పాట పాడు. జెండా కాదు ఎర్ర జెండా అని ఇంకో తప్పుదిద్దుతాడు. వాడికి ఎర్ర జెండా కూడా ఉంది, చాలా చిన్నది. సత్యం కుట్టి ఇచ్చాడు. సరేలే ఎర్ర జెండా ఏలే, ఏది పాడు. ఎగుర్చున్ని అని తన జెండా పట్టుకుని ఇల్లంతా ఎగురుకుంటూ తిరుగుతాడు. జెండా పాట పాడినప్పుడల్లా ఎగురుతూ పాడాలని సత్యం చెప్పాడు. ఆ జెండా పట్టుకున్నాడంటే ఎగరడమే పని. కాకి కథలు, పిచ్చుక కథలు బోలెడు వచ్చు బ్రూనోకి. భూస్వామి కథ కూడా ఒకటి వచ్చు. సత్యం భూచామి కదా అని అన్ని కథలు అయ్యాక అడుగుతాడు బ్రూనో. అనగనగా ఒక ఊళ్ళో ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి ఏ పని చేయడు.
తన ధాన్యం తను పండించుకోడు, తన బట్టలు తను నేసుకోడు, తన చెప్పులు తను కుట్టుకోడు, తన అన్నం తను వండుకోడు, ఒక్క పని కూడా చేయడన్నమాట భూస్వామి. రోజు పొట్ట పగిలేలాగా తిని తలతలలాడే బట్టలు వేసుకుని కుర్చీ మీద కూర్చుంటాడు. పాపం అతని పనులన్నీ బానిసలు చేస్తూ ఉంటారు. ఆ బానిస రోజు చీకట్నే లేచి అర్ధరాత్రి దాకా పని చేస్తూ ఉంటాడు. అయినా బానిసకి కడుపు నిండా అన్నం పెట్టడు భూస్వామి. పైగా దెబ్బలు కొడతాడు అంటూ ప్రారంభించి చిలవలు పలవలుగా కల్పించి కథలు వర్ణిస్తూ చెబుతాడు సత్యం. భూస్వామి ఒక రోజున బానిసను పిలిచే పొలంలో పనిచేసి ధాన్యం తీసుకురా అని బానిసని పొలానికి పంపించాడు. బానిస పొలానికి వెళ్ళి కొంచెం సేపు పనిచేశాడు. ఆ పని చేయలేక అడవిలోకి పారిపోయాడు. అప్పుడు భూస్వామి కసాయిని పిలిచి బానిసను వెతికి పట్టుకురా అన్నాడు. కసాయి కూడా వెళ్ళి బానిసతో కలిసి ఇద్దరూ పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు భూస్వామి ఎద్దును పిలిచి బానిసని కసాయిని తీసుకురా అన్నాడు. ఎద్దు వెళ్ళి ఆ ఇద్దరితోటి కలిసి ముగ్గురూ పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు భూస్వామి నిప్పును పిలిచి పారిపోయిన వాళ్ళని తీసుకురా అన్నాడు. నిప్పు వెళ్ళి ఆ ముగ్గురితోటి కలిసి అందరూ పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు భూస్వామి బాగా ఆలోచించి ఈసారి పోలీసుని పంపించాడు. పోలీసు వెళ్ళి అందర్నీ పట్టుకున్నాడు. అందరూ ఏడుస్తూ పొలంలో పనికి తిరిగి వచ్చారు. భూస్వామి ఒక్కడూ సుఖంగా ఉన్నాడు. కథ అంతవరకు చెప్పి కాసేపు ఆపితే బ్రూనోకి కోపం వస్తుంది. భూస్వామి చీ ప్యూడల్ అని తిడతాడు. ఆ కథ అంతవరకే ఉండడం చూశాడు సత్యం ఒక పుస్తకంలో. ఆ తరువాత కథని ఇంకా పొడిగించి అందరూ కలిసి భూస్వామిని పోలీసుని ఓడించేసి మీ పని మీరే చేసుకోండి అని వాళ్ళని పొలంలోకి లాక్కుపోవడం దాకా వర్ణించి చెప్పి బ్రూనోని సంతోషపెడుతూ ఉంటాడు. పెద్దయ్యాక నువ్వేం ఉద్యోగం చేస్తావురా కృష్ణ? డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా అని అమ్మమ్మ అడిగితే రెడ్డమ్మి అని బ్రూనో చొప్పున కాళ్ళు దగ్గరికి పెట్టి అటెన్షన్లో నిలబడతాడు. రెడ్డమ్మ అంటాడేమిట్రా వీడో అని అమ్మమ్మ ప్రతిసారి తెల్లబోతూ ఉంటుంది. రెడ్ ఆర్మీ అట, ఎర్ర సైన్యంలో పనిచేస్తాడట అని ఎవరో ఒకరో వివరం చెబుతారు. వీడు దుంపతగా, వీడి మాటలు వింటే పోలీసులు ఇప్పుడే పట్టుకుంటారు వీణ్ణి అని గోల పెడుతుంది అమ్మమ్మ. బ్రూనో అంటే ఇంట్లో వాళ్ళకి, ఇంటికొచ్చే వాళ్ళకి అందరికీ ముద్దే. ప్రభాకర్ అయితే అప్పుడప్పుడు వచ్చి బ్రూనోని చూడకపోతే ఉండలేడు. ప్రభాకర్ వచ్చినప్పుడల్లా 100 ఫిర్యాదులు చెబుతాడు ఇంట్లో వాళ్ళ మీద పడి. అన్నీ విని ప్రభాకర్ చిరునవ్వి నవ్వి జేబులో చేయి పోనిస్తూ ఎన్ని మంచి పనులు చేశావు బ్రూనో, అంచేత అని బహుమతి నీకు అని తన జేబులో నుంచి చాక్లెట్టో బిస్కెట్టో తీసి బహుమానం ఇస్తాడు. బ్రూనో అందరి దగ్గరికి పరిగెత్తి ఇంకో సత్యం ఇచ్చాడు అని దాన్ని అందరికీ ప్రదర్శించి మాయం చెత్త అని దాన్ని నోట్లో పెట్టుకుని చప్పట్లు కొడతాడు. ఒకరోజు మధ్యాహ్నం అమ్మమ్మ నిద్రపోతుంటే బ్రూనో వంటింట్లో కిరసనాయిల డబ్బా దగ్గర నుంచుని కిరసనాయిలంతా కిందకి తోడేశాడు. పైగా ఆ కిరసనాయిల చేతులు తెచ్చి అమ్మమ్మ మొహానికి రుద్దాడు. ఆ సాయంత్రం పెద్ద చర్చ అయింది వాడి మీద. వీణ్ణి కూడా ఏదన్నా ఫ్యాక్టరీలో పెట్టండర్రా, పంపులవి తోడి డబ్బులు తీసుకొస్తాడు అంది అమ్మమ్మ కోపంగా. పిల్లలకి మగాళ్ళు భయం ఉండాలి సత్యం, నువ్వేమో అస్తమాను వాడిని ముద్దు చేస్తావు అని సత్యం రాగానే సత్యం మీద బాగా కేకలేసింది. బ్రూనో చేసిందంతా విని అవును మగాళ్ళ భయం ఉండాలి, మరింట్లో అందరం ఆడవాళ్లమే పోతుమే అని సత్యం చాలా విచారించాడు. ఎవరన్నా మగాళ్ళు దొరికిపోతారేమో చూద్దాం, ఇవాళ మోహన్ వస్తా అన్నాడుగా అని ఆశతో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి ప్రభాకర్ వచ్చాడు. అమ్మా సమయానికి వచ్చావు, చాలా పని పడిందే నీతో అని బ్రూనోగాడ ఆగడాలన్నీ చెప్పుకొచ్చాడు. పిల్లలకి మగాళ్ళ భయం ఉండాలంటుంది మా అమ్మ. మా ఇంట్లో మగాళ్ళు ఎవరున్నారు? మగదిక్కులేని కొంపైపోయింది, కాస్త పిల్లాన్ని కేకలేసి పెడదు అని ప్రాధాయపడ్డాడు సత్యం. అయితే నేను మగాణ్ణి కాదులేండి అని ఒక చోటు సంపాదించుకుని కూర్చున్నాడు ప్రభాకర్. మోహన్ వస్తే పని జరుగుతుంది అంది జానకి. చా మోహన్ని చాలా అపార్థం చేసుకున్నట్టున్నావే అన్నాడు సత్యం. అపార్థం కాదులే, ఆయనకి చాలా విషయాలు తెలియవు అంది జానకి. మోహన్ వస్తాడా కొంపదీసి? పాపం పెద్ద అగ్ని పరీక్షలో పడతాడు అని నవ్వింది శాంత. కాసేపటికి మోహన్ నిజంగానే వస్తుంటే అందరూ ముసిముసి నవ్వులతో అతన్ని చూశారు. ఏమిటలా కూర్చున్నారు అంటూ వచ్చాడు మోహన్ లోపలికి. బ్రూనోగాడి అల్లరి ఎక్కువైపోతుందో, ఇందాక కిరసనాయిలు తోడేశాడు, ఆ చేతులు తెచ్చి వాళ్ళ అమ్మమ్మ మొహానికి రాశాడు. పిల్లలకి మగాళ్ళ భయం ఉండాలంటుంది మా అమ్మ, నువ్వు కాస్త కేకలేద్దు అన్నాడు సత్యం నవ్వుతో. మోహన్ వెంటనే ఉత్సాహంగా అక్కడే కూర్చుని ఆడుతున్న బ్రూనోని చూపుడు వెలితో బెదిరిస్తూ ఏమోయ్ కిరసనాయిలు తోడేశావా?
అమ్మమ్మ మొహానికి రాసావా? ఇంకేం చేశావు? ఇలాగైతే నిన్ను దెబ్బలు కొట్టేస్తాను. ఇంకేం చేశాడండి జానకి గారు? అన్నీ చెప్పేయండి, తప్పుకో దెబ్బ కొట్టేస్తాను. హాయ్, బుద్ధిగా ఉంటావా లేదా అని పెద్ద పెద్ద కేకలేశాడు. అందరూ పకపకా నవ్వడం మొదలెట్టారు. అయ్యయ్యో, జానకి మీకో పరీక్ష పెట్టిందండి బాబు, పరీక్షలో శుభ్రంగా ఓడిపోయారు అని శాంత నవ్వుతూ మోహన్ రాకముందు మాట్లాడుకున్నదంతా చెప్పింది. సత్యం కూడా అన్నాడు, ఎప్పుడో 7:30 కిందట జానకి ఆసుపత్రిలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావట చూడ్డానికి. మంచినీళ్ళు ఇమ్మని నిన్ను అడిగితే గ్లాస్ కడగకుండా నీళ్ళిచ్చావట. అప్పటి నుంచి జానకి నీ మీద కోపంగా ఉందిలే. నీకు రాజకీయాలు తప్ప మిగతా విషయాలు తెలియవని నిర్ధారణకొచ్చేసింది. దానికి తగ్గట్టే ఈ పరీక్షలో కూడా డింకీ కొట్టావు. అంతా విని మోహన్ నవ్వాడు. చాలా అన్యాయం జానకి గారు. బోర్లించి ఉన్న గ్లాసు కడగడం ఎందుకండి? లోపల దుమ్ముంటుందా చెప్పండి, నీళ్ల దండగా టైం దండగా కాకపోతే అన్నాడు. జానకి కోపంగా, గ్లాస్ బయట దుమ్ము పెట్టుకుని లోపల నుంచి నీళ్లు తాగితే మనసుకు ఎలా ఉంటుందేమిటి అంది. ఏం దుమ్ము? నోట్లోకి రాదనే గ్యారంటీ ఉన్నప్పుడు మనం ఎందుకు సంతోషంగా ఉండకూడదు? గ్లాసు మీద దుమ్ముంటే వేళ్ళకి అంటుకోదు, కళ్ళతో చూడ్డానికి అసహ్యంగా ఉండదు. ఓహో, అదా సంగతి అని మోహన్ ఆలోచనలో పడ్డాడు. నా ఓటు జానకికే అంది శాంత. నా ఓటు జానకి గారికే అన్నాడు ప్రభాకర్. నా ఓటును అన్నాడు సత్యం. అయితే నా ఓటు కూడా మీరే తీసుకోండి, నా ఒక్క ఓటు నేనేం చేసుకోను అన్నాడు మోహన్. పిల్లాడి సంగతి వదిలేశారేమిటి? ముందు వాడికి భయం చెబుతారా లేదా అని కేకలేసింది అంబమ్మ. మోహన్ ఉత్సాహంగా ముందుకొచ్చి, నాకొచ్చిన చెడ్డ పేరు ఎలాగో వచ్చింది, నేను చెబుతాలేండి భయం. ఏం చేశాడో నాకు చెప్పండి అని కూర్చున్నాడు. వాడి అల్లరి అంతా ఇంతా కాదయ్యా, దొంగ విధవైపోతున్నాడు. కృష్ణుడి పేరు పెట్టాను, తిట్టడానికి నోరు రాదు. మొన్న పౌడర్ డబ్బా అంతా నేల మీద ఉంపేశాడు. నేను తెలియక అక్కడ కాలేసి జర్రును జారిపడ్డాను. నడుం ఇప్పటికీ కలుక్కుమంటుంది. వీడి మూల నా ఆసుపత్రి పాలవుతానెప్పుడో అని అమ్మమ్మ ఒక్కటేలా బలబలాడింది. నిన్న పాలసీసా బద్దలు కొట్టేశాడు. అదంతా బాగు చేసేటప్పటికి నాకు 1 అరగంట పట్టింది అంది జానకి. నా పెన్ను కనపడ్డం లేదు, ఎక్కడో దాచేశాడు అన్నాడు సత్యం. ఎప్పుడూ చొక్కా నవ్వులుతుంటాడు అంది జానకి. చీవుడు నాకుతాడు, ఏమన్నా అంటే నన్ను ప్యూడల్ అని తిడతాడు. కమ్యూనిస్టులు చీవుడు నాకుతారేమో, నాకు తెలియదు మరి అంది అమ్మమ్మ మళ్ళీ వెటకారంగా. అయితే మనం ప్రజాకోర్టు తెరుద్దాం కాసేపు. కేసు ఎప్పుడొస్తే అప్పుడు కోర్టు పెట్టాలి కదా. బ్రూనో చిన్నవాడు కాబట్టి వాడి తరపున వాదించడానికి ఎవరన్నా లాయర్ కావాలి. జానకి గారు మీరుంటారా అన్నాడు మోహన్. నేనుండను, దొంగ వెధవ. పాలసీసా బద్దలు కొట్టినప్పటి నుంచి నాకు ఒళ్ళు మండిపోతుంది. వాడి తరపున నేను అసలు మాట్లాడను అంది జానకి ముఖం చిట్లించేస్తూ. సుందరమ్మ గారు మీరుంటారా? నా నడుం పోయి నేనేడుస్తుంటే దొంగ వెధవని పొడవండి, జైల్లో పెట్టి. నేనుంటానండి బ్రూనో తరపున అంది శాంత. నేను మీ అసిస్టెంట్గా ఉంటానండి అన్నాడు ప్రభాకర్. అయితే మోహన్ నువ్వు జడ్జివి, మిగతా వాళ్ళం ప్రేక్షకులం అన్నాడు సత్యం. విచారణ ప్రారంభమైంది. నేరస్తుడు మంచం కింద దూరి ఏదో పుస్తకం చింపే పనిలో మునిగాడు. పిల్లాడు అన్నీ పాడు చేస్తున్నాడని గోల పెడుతున్నారు కదా, వస్తువులు అతనికి అందేలాగా ఎందుకు పెట్టుకున్నారు అని వాదన ప్రారంభించింది శాంత. కిరసనాయిల్ డబ్బా నేల మీద ఎందుకు పెట్టారు అన్నాడు అసిస్టెంట్ ప్రభాకర్. వంటింట్లో పెట్టాం, ఇంకెక్కడ పెట్టుకుంటాం అని అరిచింది అమ్మమ్మ. వంటింట్లో ఒక్క గట్టు కూడా ఎత్తుగా లేదు, అద్దెళ్లలో బతికేవాళ్ళం, అంతకన్నా బాగా ఎలా సర్దుకోగలం అంది జానకి. మీరు అద్దె కొంపల్లో బ్రతుకుతున్నారో సొంత కొంపల్లో బ్రతుకుతున్నారో పిల్లాడికి అనవసరం. డబ్బా వాడికి అందింది, తోడేశాడు జడ్జి గారు అంది శాంత. అయితే రేపటి నుంచి కిరసనాయిల్ డబ్బా శాంతగారి నెత్తి మీద, మిగతా సామాన్లు ప్రభాకర్ నెత్తి మీద పెట్టుకు నించోండి అంది జానకి కోపంగా. అసలు కిరసనాయిల్ డబ్బాలు ఎత్తుగా పెట్టడానికి గట్టు తయారు చేసుకున్నాకే పిల్లల్ని కనాలని జానకి గారు తెలుసుకోవాలి అంది శాంత ఇంకా కోపంగా. ఆ పాయింట్తో జానకి నిర్గాంతపోయింది. అన్నం గరిట తీసుకుపోయి దానితో డబ్బా వాయిస్తానంటాడు, దానికేం చెబుతారు మీరు అంది అమ్మమ్మ. మీరు అతనికి ఏం ఆట వస్తువులు కొన్నారో చెప్పండి అన్నాడు ప్రభాకర్. ఏం బోలెడు కొన్నాం, గుర్రాలు, ఏనుగులు, రైళ్లు, కార్లు ఎన్నో కొన్నాం అన్నది. అన్నం గరిట కొన్నారా? అవ్వా, అన్నం గరిట కొంటారా ఎవరైనా పిల్లల కోసం? అదే మీరు చేసిన తప్పు. అతనికి ఏం కావాలో అది ఇస్తారా? మీ పాతకాలపు ఏనుగులు, గుర్రాలు, పిట్టలు ఇస్తారా అని విజృంభించి వాదించాడు ప్రభాకర్. అయితే మాత్రం పిల్లలందరూ ఇలాగే చేస్తారా అన్నాడు సత్యం. అమ్మమ్మ హఠాత్తుగా ప్లేట్లు మర్చి, అబ్బో
నువ్వెన్ని చేశావో అంది. శాంత గంభీరంగా కాసేపు ఈ కేసు ఆపి సత్యం కేసు చేద్దామా అంది. వీల్లేదు. సత్యం కేసు మొదలెడితే మళ్ళీ దాన్ని ఆపి సుందరమ్మ గారి కేసు చెయ్యాలి. ఆవిడెన్ని చేశారో చెప్పేవాళ్ళెవరూ లేరు మనకిక్కడ. నేను ఒప్పుకోను అన్నాడు జడ్జి. సరే అయితే బ్రూనో పూర్తిగా నిర్దోషి. అతను ఎంతో ఉత్సాహంగా ఆడుకోవలసిన వయసిది. ఎప్పుడు ఈ ఇరుకు గదుల్లో ఒక్కడూ తిరుగుతూ ఉంటాడు. ఏదో తోచిన పని చేస్తూ ఉంటాడు. పిల్లల్ని చక్కని ఆట స్థలాల్లో ఆడించాలి. పిల్లలందరినీ కలిపి చిన్న చిన్న పనులు చేయించాలి. ఎంతసేపు వాళ్ళని ఏదో ఒక ఆటలో పెట్టి ఉంచాలి. ఆడించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. అలాంటి పరిస్థితులు అతనికి కల్పించకుండా తప్పులు చేయొద్దనడానికి హక్కు లేదు మీకు అని గట్టిగా వాదించింది శాంత. ఈ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను అని తేల్చేశాడు జడ్జి. తేల్చేసి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే పరిస్థితులు కల్పించడం మీ బాధ్యతగా భావించండి. మీ జీవితాలు దానికోసం అర్పించండి అని కోర్టు ముగించాడు. చేతికేది దొరికితే దాన్ని సర్వనాశనం చేసే హక్కు సంపాదించిన నిర్దోషి 2 రోజుల కిందట దాచేసిన పెన్నుతో వాకిట్లో మొక్కల దగ్గర ఏకాగ్రత చిత్తంతో నేల తవ్వుతున్నాడు. కోర్టు లేచేటప్పటికి జానకి రాసుకుంటుంది. ప్రభాకర్ దూరంగా నిలబడి చూస్తున్నాడు. చాలాసేపు చూసి, మీ వేళ్లు ఎంత అందంగా ఉంటాయో, మీ స్వభావం అంతా మీ వేళ్లల్లో ఉన్నట్టే కనబడుతుంది నాకు అన్నాడు. జానకి ఒకసారి తన చేతి వైపు చూసుకుని, కావాలంటే తీసుకోండి అని చేయి చాచి ఇచ్చేసింది. ప్రభాకర్ ఆనందంతో పొంగిపోతూ మహాభక్తుడు దేవి విగ్రహాన్ని ఎత్తుకున్నట్లు ఆ చేతిని ఎత్తుకున్నాడు. అంతలో సత్యం హడావిడిగాటు వచ్చాడు. రాగానే జానకిని చూసి తర్వాత ప్రభాకర్ని చూసి, అదేమిటి జానకిని అలా చేశావేమిటి అని కోపంగా అరిచాడు. ప్రభాకర్ భయపడి, ఈ చెయ్యంటే నాకు చాలా ఇష్టమండి, చాలా ప్రేమని ఆ చేతిని నిమిరాడు. ఛీ, అదేం ప్రేమ? ప్రేమంటే అర్థం తెలుసా నీకు? కుంటి చేత్తో జానకేం బాగుంది? పెట్టే చే తొందరగా. అంత ప్రేమ అయితే జానకిని ఎత్తుకో అని సత్యం పెద్ద పెద్ద కేకలేశాడు. ప్రభాకర్ అడిలిపోయి చెయ్యి జానకి పెట్టేసి సక్కుబాయి కృష్ణుడి విగ్రహాన్ని ఎత్తుకున్నట్లు మహా సంతోషపడిపోతూ జానకిని ఎత్తుకుని చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న భక్తి శ్లోకాలు తన్మయత్వంతో చదువుతూ గబగబా నడవడం మొదలెట్టాడు. సత్యం చేతిలోకి పెద్ద తుపాకీ వచ్చింది. దాన్ని అటెన్షన్లో పెట్టుకుని పెద్ద పెద్ద అంగలతో ప్రభాకర్ పక్కన నడుస్తున్నాడు. జాగ్రత్తగా ఎత్తుకున్నావా జానకిని? పడై చెబుతాను నీ పని. అయ్యిందే నీ పెళ్ళి. ఇదిగో తుపాకీ చూసావా అంటున్నాడు. ప్రభాకర్ చిరునవ్వులు చిందిస్తూ జానకి విగ్రహాన్ని పరవశంగా చూస్తున్నాడు. నేను నడుస్తాను, దింపే దింపే అంటుంది జానకి. ప్రభాకర్ వినిపించుకోకుండా జానకిని జారనివ్వకుండా పట్టుకున్నాడు. దింపే జానకిని అని సత్యం కోపంగా అరిచాడు. ప్రభాకర్ జానకిని జాగ్రత్తగా దింపబోతుంటే జానకి పిట్టలాగా ఎగిరి చెట్టు మీద వాలింది. ప్రభాకర్కి మెలకు వచ్చేసింది. ఆ కలని తలుచుకుంటూ ప్రభాకర్ 2 రోజుల దాకా చాలా కంగారు పడ్డాడు, చాలా ఆశ్చర్యపడ్డాడు. జానకి గురించి తన మనసులో రహస్యంగా ఉన్న ఆలోచనలన్నిటికీ ఒక దారి తన్ను దొరికినట్టు అనిపించింది. దాని గమ్యం కనబడగానే విచిత్రమైన ఆనందం కలిగింది. జానకి అంటే అతనికి ఎప్పటినుంచో ఎంతో ఇష్టంగా ఉంది. కానీ ఆ సంగతి కలవచ్చేదాకా అంత స్పష్టంగా బయటపడలేదు. స్నేహితుడి చెల్లెలు కాబట్టి ఆమెతో స్నేహంగా ఉన్నాననుకుంటున్నాడు గాని తన మనసులో వేరే అభిప్రాయం ఒకటి మొలకెత్తి పెరుగుతుందనే స్పృహే లేదు అన్నాళ్ళు. జానకిని చూసిన మొదటి రోజు నుంచే తనకి గుర్తున్న సంగతులన్నీ మననం చేసుకున్నాడు. ఆ 2 రోజులు ఆమె ఎంతో విచారంగా, సంతోషంగా, ఉత్సాహంగా, నిరుత్సాహంగా, కోపంగా, సరదాగా, అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఉండగా చూశాడు. వాళ్ళింట్లో ఎంతో సన్నిహితంగా మసిలాడు. ఆమె స్వభావం గ్రహించడానికి వీలైన సందర్భాలెన్నో చూశాడు. ఎన్నడూ ఆమె మీద వ్యతిరేక భావం కలగలేదు. అలా మాట్లాడిందేమిటి, అలా ప్రవర్తించిందేమిటి అని ఆమె మాటలకి, చేష్టలకి ఎన్నడూ అతని మనసు కించపడలేదు. పైగా ఎన్నో విధాలుగా ఆమె మీద సదభిప్రాయమే, గౌరవమే కలిగింది. జానకి ప్రవర్తన గురించి తలుచుకుంటున్న కొద్దీ పేదవాళ్ళంటే ఆమె చూపించే జాలి, ప్రేమ, అభ్యుదయకరమైన విషయాలంటే ఆమె శ్రద్ధ, ఉత్సాహం, ప్రతి పనిలోనూ ఆమె నిజాయితీ, పట్టుదల అన్నీ కళ్ల ముందు కదిలి ఒక్కొక్క సంఘటనలోనూ ఆనాడు తనకి అంత స్పష్టంగా కనబడిన మంచితనం, మైత్రితనం కొత్తగా కనబడినట్లు అనిపించింది. ఏమీ ప్రత్యేకంగా లేని మనిషిలాగా, ఎంతో సామాన్యమైన మనిషిలాగా కనిపిస్తుంది జానకి కొత్త వాళ్ళకి. మొదట్లో తనకి అలాగే కనిపించేది. అదంతా ఆమె నిర్మలత్వం, అతిశయాలకి, ఆడంబరాలకి తావివ్వని ఆమె సహజత్వం.
ఆమెను ఎంతో దగ్గరగా చూసి అర్థం చేసుకుంటేనే గాని ఆ విషయాలు తెలియలేదు. ఎంతో గంభీరమైన మనిషి ఆమె. అణువణువులోనూ సంస్కారం గల మనిషి. అడుగడుగులోనూ చిత్తశుద్ధితో ప్రవర్తించే మనిషి. జానకి గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఇన్నాళ్ళు ఆమెని గుర్తించవలసినంతగా గుర్తించలేదే, గౌరవించవలసినంతగా గౌరవించలేదే అని కొత్త విచారం ప్రారంభమైంది ప్రభాకర్కి. కానీ అది నిజం కాదేమో. తన అంతర్గత హృదయం ఆమెని గుర్తిస్తూనే ఉందేమో, గౌరవిస్తూనే ఉందేమో. లేకపోతే ఆ కళ అంత సంతోషకరంగా ఉండదు కదా అని తోచి ఆ ఆలోచనలతో కొంత సంతృప్తి పడ్డాడు. ఆ కళ గురించి ఆమెకి చెప్తే ఏమంటుంది, ఏమనుకుంటుంది అని చాలా ఆలోచించాడు. అపార్థాలకి దారితీస్తుందేమోననే భయం వేసింది. జానకి లాంటి స్త్రీకి తన అర్హుణ్ణి కానని ఆ క్షణాలలో ఎంతో గాఢంగా అనిపించింది. ఆమె మీద కలిగిన గాఢమైన ప్రేమ ఆమె తనకి సాధ్యం కాదన్నంత భయం కలిగించింది. ఎక్కడో చదివిన మాటలు పదే పదే తలలో మెదిలాయి. ఓ పురుష పుంగవులారా, మీ స్త్రీలకు మీరు సంపూర్ణంగా అనర్హులు. ఎంత అనర్హులైనా పురుషులకు కూడా అనర్హులయ్యే స్త్రీలు ఉంటే ఉండవచ్చును. కానీ సర్వసాధారణంగా అర్హులైన స్త్రీలందరికీ అనర్హులైన పురుషులే లోకంలో. అందుకే జానకి లాంటి స్త్రీకి తన అర్హుడని కానని ఎంత గాఢంగా అనిపించింది. అతని హృదయం ఆమెని అంత ఎత్తున పెట్టుకుంది. వారం రోజులు ఆలోచించి తెగించి జానకి ఒక ఉత్తరం రాశాడు ప్రభాకర్. అందులో తన కళని చాలా జాగ్రత్తగా వర్ణించాడు. తరువాత బ్రూనో గురించి విశేషాలు అడిగాడు. అంతే. ఉత్తరం చివర ఒక కవిత్వంలో నుంచి 2 పాదాలు ఎత్తి రాశాడు. నా పూల సజ్జ ఖాళీగా ఉంది. ఆ పుష్పం నేను గమనించకుండా ఉండిపోయింది. కవరు మీద జానకి అనే అక్షరాలు దిద్దుతో ఎన్నడూ తెలియని సంతోషం అనుభవించాడు. నా హృదయం శూన్యంగా ఉంది. ఈ నేస్తం నేను గమనించకుండా ఉండిపోయింది అనుకున్నాడు. ప్రభాకర్ ఉత్తరం జానకి అందింది. ముందు బ్రూనో చాలాసేపు చదివాకే జానకి అందింది. జానకి చదివి కొంచెం ఆశ్చర్యపడింది. అప్పుడు శాంత, సత్యం ఇంట్లో లేరు. రాత్రి వాళ్ళు వచ్చాక ప్రభాకర్ గారు ఉత్తరం రాశారు చూడండి అని ఆ ఉత్తరం శాంత చేతికిచ్చింది పైకి వెళ్తుంటే. శాంత, సత్యం కూడా ఉత్తరం చదివారు. నేను 2 దెబ్బలు కూడా వేసినట్టు కల వస్తే పోయేది అన్నాడు సత్యం నవ్వి. మంచివాళ్ళను కూడా కొట్టదలుచుకున్నావేంటి నీకు అంది శాంత. మరి జానకి చెయ్యేందుకు విరగ్గొట్టాడు? అతను విరగ్గొట్టలేదు, జానకే ఇచ్చింది. ఇచ్చినా తీసుకోకూడదు. అది సరే గాని నీకేమనిపించింది ఇది చదువుతుంటే? జానకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు అలా అనిపించాడు. అలాగా? నేనెప్పుడూ గమనించలేదే. జానకి ఎలా ఫీల్ అయింది ఉత్తరం చూసి? ఎప్పట్లాగే ఉన్నట్టుంది. అయినా ఏముంది అందులో? పాపం చాలా జంకుతూ రాసినట్టున్నాడు. ప్రభాకర్ చాలా సెన్సిటివ్గానే ఉంటాడు కానీ అతని తల్లి, తండ్రి, అక్కలు పరమ చెత్త మనుషులు సత్యం. ఏం చేస్తారు చెత్త మనుషులైతే? ఆ సమస్యని పరిష్కరించుకోలేడా అతను? ప్రేమ ఉందో అదొక సమస్య. అందులోనూ కమ్యూనిస్టు జ్ఞానం గల ప్రేమ ఉందో. జానకి అభిప్రాయం తెలియకుండా మనం ఇలా మాట్లాడుకోవడం బాగాలేదు. వాళ్ళ సంగతి కాదు, జనరల్గా అంటున్నాను. అత్తలు, ఆడబిడ్డలు ఎప్పుడూ పీడిస్తారు కోడలని. భర్తలు అందుకు అవకాశం ఇస్తేనే కదా. భార్యల్ని తీసుకుపోయి వాళ్ళ కాళ్ల ముందు పడేస్తేనే కదా. కోడలు కూడా వెర్రి మొహాలేసుకుని అన్నిటినీ భరిస్తూ ఉంటేనే కదా. అలాంటి పరిస్థితి లేదు కదా ఇక్కడ. ప్రభాకర్ అలాంటి వాడు కాదు. అలాంటి వాడైతే జానకి అతన్ని ఇష్టపడదు. నిజంగా వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమైతే మిగతా విషయాల్లో ఎలా చేసుకోవాలో అలాగే చేసుకుంటారు. మర్నాడు సత్యం ప్రభాకర్ ఉత్తరం జానకి ఇస్తూ జవాబు రాసావా అన్నాడు. ఏముంది జవాబు రాయడానికి అంది జానకి. సత్యం ఇంకేమీ అనకుండా ఊరుకున్నాడు. 2 రోజుల తర్వాత ప్రభాకర్ జంకుతూ వచ్చాడు. గదిలో నుంచి జానకి పాట వినబడుతుంటే నిశ్శబ్దంగా గుమ్మం బయటే నిలబడి విన్నాడు. పాట అయిపోయాక ఇంకో పాట కోసం ఎదురు చూస్తుంటే జానకి బయటికి వచ్చింది. అదేమిటి, ఎంతసేపు అయింది మీరొచ్చి అంది. ఇప్పుడేలేండి, పాట చక్కగా వినబడుతుంటే అలా నించున్నాను. అంత చక్కగా ఉందా? ఏదో పాడుకున్నాను. మీకోసం మీరు పాడుకున్నారు కాబట్టే మరీ బాగుంది. అలాంటప్పుడే వినాలసలు. కొంచెం సిగ్గుపడ్డనట్టు ఊరుకుంది. జానకి ఎప్పట్లాగే ఉంది. ఏమీ మార్పు కనబడలేదు అతనికి. మీ ఉత్తరం అందిందండి అంది కొంచెం నవ్వి. పోస్టు వారికి కృతజ్ఞతలు అనుకున్నాడు. బ్రూనో ఏడి అన్నాడు. ఆడుకుంటున్నాడు వాకిట్లో. ఉత్తరం చివర రాశారే, ఆ మాటలు ఎక్కడివి అంది జానకి కొంచెం కుతూహలంగా. ఠాగూర్ గీతాంజలిలోవి. అంత బాగుంటుందా గీతాంజలి? అంతా కాదు, అంతా బాగుంటుంది. ఆ మాటలు ఎవరితో అంటారు? భక్తుడి ఊహలవి, ఈశ్వరుడి గురించి.
ఈశ్వరుడంటే మండిపడిపోతారుగా మీరు అని జానకి మెత్తగా నవ్వింది. కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కో ఈశ్వరుడు ఉంటాడు. నా ఈశ్వరుడు మీరు అందామనుకుని అతి ప్రయత్నం మీద ఆ మాటలు ఆపుకుని నవ్వి ఊరుకున్నాడు. ఈసారి మీరు వచ్చేటప్పుడు గీతాంజలి తెచ్చిపెడతారా? తప్పకుండా, రేపే తెచ్చిపెడతాను. ఈశ్వరుడు గురించి భక్తుడు ఇంకా ఏమేం ఊహిస్తాడో చూస్తాను అని నవ్వింది. ఇంట్లో ఇంకో కంఠం వినబడేటప్పటికి బ్రూనో వాకిట్లో నుంచి సత్యం అంటూ పరిగెత్తుకొచ్చాడు. ప్రభాకర్ వెంటనే బ్రూనోని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. వాడి చేతులు నిండా మట్టే. దింపేయండి, మీ బట్టలు పాడవుతాయి. పర్వాలేదండి, పాడైతే మార్చుకుంటాను. 2 రోజుల నుంచి బస్సుల్లోనూ ఆఫీసులోనూ దేకుతూనే ఉన్నాను. అంతకన్నా ఏం పాడవుతాయి పిల్లాన్ని ఎత్తుకుంటే? సరే, మీకంత సరదాగా ఉంటే మాపుకోండి. పిల్లలు మాపేస్తే సరదాగానే ఉంటుందిలేండి. ఇతని స్పర్శ ఎంతో బాగుంటుంది నాకు. అయితే మీరే తీసుకుపోండి, మమ్మల్ని చంపేస్తున్నాడు ఇంట్లో. తీసుకుపోతే రాడుగా, నేనే వచ్చేస్తాను ఇక్కడికి. వచ్చేయండి అయితే అని నవ్వింది జానకి. ఎప్పుడూ జరిగే మాటలేవి, అయినా ప్రభాకర్ ఆశ వల్ల ప్రతి మాట అతనికి గొప్ప ప్రోత్సాహకరంగా ధ్వనించింది. ప్రభాకర్ బ్రూనో జేబులో తాయిలం పెట్టి చేతులు కడుక్కున్నాక, తిను, ఏం లేకపోతే అంతా మట్టి, ఛీ ప్యూడల్ అని వాణ్ణి కిందకి దింపాడు. బ్రూనో జానకి దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అమ్మా ఇంకో సత్యం అని జేబు చూపించాడు. ఇంకో సత్యం కాదు, ప్రభాకర్ అనాలి. ఓ ప్రభాకర్ అనాలి. ప్రభాకర్, 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 ప్రభాకర్ భజన చేస్తున్నావేమిటి అంటూ వచ్చాడు సత్యం. జానకి సిగ్గుపడిపోయింది. వీడే వెధవ, ఎన్నిసార్లు చెప్పినా ఊ అనుకుంటూ అని ఆ కంగారులో ఇటూ తోచక వాడి బుగ్గ పట్టుకుంది. వాడు సత్యం దగ్గరికి పరిగెత్తుకుపోయి కాళ్ళు చుట్టేసి, అమ్మ చీ ప్యూరల్ అని కోపంగా ఫిర్యాదు చేశాడు బుగ్గ చూపించి. నువ్వు ముద్దొచ్చావమ్మా, అందుకని పట్టుకుందిలే, ఇంకేం లేదు అని సత్యం వాడిని సముదాయించాడు. వాడి చేతులు నిండా మట్టే. కొంచెం కడుగు అంది జానకి సత్యంతో. నేను కడుగుతాను పదమ్మా అని ప్రభాకర్ లేచాడు. నువ్వు కూర్చో, నేను కడుగుతానులే, మొహం కడుక్కోవాలి నేనును అని సత్యం బ్రూనోని వాకిట్లోకి తీసుకెళ్లాడు. మళ్ళీ బ్రూనో పరిగెత్తుకొచ్చేదాకా జానకి ప్రభాకర్కి మాటలే జరగలేదు. జానకి విముక్తి 44వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.